వెల్కమ్ టు నేనండి మీ కృతికాని. చాలా రోజుల తర్వాత కదండి మీ ముందుకు వచ్చాను. కానీ ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. మడత కాజా స్వీట్ షాప్లో దొరుకుతుంది చూసారా, ఎగ్జాక్ట్లీ అలాగే చేసి చూపించబోతున్నాను. లేయర్ లేయర్గా క్రిస్పీగా జ్యూసీగా భలే ఉంటుందండి. చేయడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎందుకంటే మీకు నేను పర్ఫెక్ట్ టిప్స్తో చెప్పబోతున్నానండి. సో వీడియోలోకి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో ఈ మడత కాజా. పదండి. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోని మైదా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులతో మైదా తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఈ నెయ్యి అంతా పిండిలో బాగా కలిసినట్టు కలుపుకోవాలన్నమాట. అప్పుడే క్రిస్పీగా లేయర్గా వస్తుంది. సో ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం పిండి మీరు ఇలా పిడికిల్లో పట్టుకున్నారనుకోండి, ఉండలాగా అయిపోవాలన్నమాట. గట్టి ఉండలాగా ఇలా మీరు బ్రేక్ చేస్తే కొంచెం గట్టిగా అనిపించాలి. అలా అయ్యిందనుకోండి, పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని మనం పిండిని కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకోకూడదు, అలానే మరీ గట్టిగా కాకుండా మీడియంలో ఉండాలన్నమాట. అంటే మనం చపాతీకి పిండి ఎలా తడుపుకుంటామో అంత మెత్తగా కాదు, కొంచెం గట్టిగా, అంతే అనమాట. మీకు నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా. అండ్ కలిపిన తర్వాత ఇంకో 2 నిమిషాలు అలా కలుపుతూ ఉండండి. బాగా మీరు కలిపారనుకోండి, క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు ఒక 200 గ్రాములు కోవా తీసుకోవాలి. మావా అంటారు. ఇది స్వీట్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఇప్పుడు ఇలా విడివిడిగా చేసుకొని ఇందులో మీరు జీడిపప్పు, బాదాము, పిస్తా చిన్నగా కట్ చేసుకొని ముక్కలుగా, చిన్న ముక్కలుగా అనమాట కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే కొంచెం కుంకుమ పువ్వు, యాలకుల పౌడరు ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొబ్బరికూర వేసుకోవాలి. ఎండు కొబ్బరికూర ఉంటుంది చూసారా, అది ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. పంచదార పౌడర్ అన్నమాట. డైరెక్ట్ పంచదార వేసుకోకుండా ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మీరు చెక్ చేసుకోండి, స్వీట్ మీకు సరిపోతే ఇంకొక టేబుల్ స్పూన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా చేసేసుకోవాలన్నమాట. ఇది స్టఫ్ అనమాట, మనం మడత కాజా లోపల పెట్టిన స్టఫ్ ఇది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయిపోయింది కదండి. మూత ఓపెన్ చేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు మళ్ళీ పిండిని కలుపుకోండి. ఇప్పుడు చిన్న ముద్దలు తీసుకొని, పూరీకి మనం ఎలా ముద్దలు తీసుకుంటామో అంత చిన్న ముద్దలు తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇలా అన్నీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు పంచదార పాకం చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులోని ఏ కప్తో మీరు మైదా తీసుకున్నారో అదే కప్పుతో కప్పున్నర పంచదార తీసుకోవాలి. అలాగే 3/4 కప్పు వాటర్ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోకూడదు, 3/4 కప్పే. ఇప్పుడు ఈ పంచదార అంతా మెల్ట్ అయిన వరకు మీడియం ఫ్లేమ్లో అలా కలుపుతూ మరిగించుకోవాలన్నమాట. అలాగే 1 టీ స్పూన్ యాలకుల పౌడర్, కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి, చిటికెడంతా. ఇలా బాగా మరిగిన తర్వాత మీరు చెక్ చేసుకోండి. పాకం మనకి తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలాగా బంకగా ఉంటే సరిపోతుంది. అంటే తీగ వచ్చి ఇలా కట్ అయిపోవాలన్నమాట, అంతే. అలాగే స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లోని కొంచెం మీరు నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటే క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఒక 4 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. పాకం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పిండి ముద్ద తీసుకొని ఇలా రొట్టెలపేట మీద పెట్టుకొని పూరీలాగా చేసుకోవాలి. మరీ సన్నంగా చేసుకోకండి, అలానే మరీ థిక్గా చేసుకోకండి. మీడియం థిక్నెస్గా ఉండాలన్నమాట. ఇలా పూరీలా చేసిన తర్వాత స్టఫ్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, కోవా స్టఫ్, అదొక 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ కార్నర్స్ అంతా కొంచెం వాటర్ అప్లై చేయాలన్నమాట, స్టిక్ అవ్వడానికి. మీరు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అది విడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా వాటర్ అంతా అప్లై చేసిన తర్వాత ముందు ఇలా ఫోల్డ్ చేయాలి. మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత సెకండ్ది కూడా అలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ ఇలా చేసిన తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేయండి. స్టఫ్ అంతా బయటికి రాకుండా ఉంటుందన్నమాట. కార్నర్స్ ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది టర్న్ చేసుకొని ఈ సైడ్ ఆ సైడ్ కూడా మీరు కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలన్నమాట, స్టిక్ అవ్వడానికి, అంతే. ఇలా కొంచెమే వేలుతో ఇలా వాటర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ సైడ్ కూడా మధ్యన పెట్టుకొని ఇంకో సైడ్ది కూడా ఇలా మధ్యన పెట్టుకోవాలన్నమాట, 2 అనమాట. మీరు చూస్తున్నారు కదండి వీడియోలో క్లియర్గా ఉంది. ఇప్పుడు మధ్యన ఇలా లవంగి ఒకటి ఇలా గుచ్చాలన్నమాట, అంతే. గుచ్చిన తర్వాత కొంచెం ప్రెస్ చేయండి. కార్నర్స్ అన్నీ ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలాగే మీరు అన్ని మడత కాజాలు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోని ఈ మడత కాజాలు వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉండకూడదండి. మీరు చూస్తున్నారు కదా, ఇలా మడత కాజా వేసిన తర్వాత చిన్న బబుల్స్ వస్తున్నాయి, అంతే అనమాట. ఇలా బబుల్స్ వస్తే సరిపోతుంది. ఫ్లేమ్ని లో చేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ముందే మీరు అంటే గరిటెపెట్టి ఇటు అటు టర్న్ చేయకండి, అవి తేలి పైకి వస్తాయి చూడండి. అప్పుడు మీరు ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. అంటే అలా కలుపుతూ ఉండాలండి.
ఎందుకంటే ఒకవైపే అది అలాగా ఉండిపోతుంది అనమాట. అందుకే మీరు స్పూన్తో ఇటు అటు కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక జాలి గరిటెలో వేసుకొని వేడిగా ఉన్నప్పుడే పంచదార పాకంలో వేసుకోవాలన్నమాట. పాకం కూడా కొంచెం వేడి చేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాల పాటే ఉంచాలి. మొత్తం డిప్ అయినట్టు మీరు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఒక 4 నిమిషాల తర్వాత మీరు ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే. రెడీ అయిపోయిందండి మడత కాజా స్వీట్ షాప్ స్టైల్లో. చాలా అంటే చాలా క్రిస్పీగా, చాలా జ్యూసీగా భలే ఉన్నాయి. మీకు నేను తిని చూపిస్తాను చూడండి. అదిపింది. అది కూడా మన చేతులతో చేసి తింటే ఆ రుచి వేరే, ఆ ఫీల్ కూడా వేరే అనమాట. కర్కర్లాడుతూ భలే ఉందండి. జ్యూసీగా లోపల కోవా వేసాం కాబట్టి మీరు చూసారు కదా రెసిపీ ఎంత ఈజీగా ఉందో. చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చింది లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నేనండి మీ కృతికా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ఎందుకంటే ఈ ఛానల్లో నేను ఎక్కువ స్వీట్ రెసిపీసే పోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇంకా స్వీట్ రెసిపీస్ నేను మీ ముందుకు తెస్తూనే ఉంటాను. సో ఈ రోజుకైతే బాయ్ బాయ్.